మా అందరికి ప్రైస్లా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్? పొనుగోడు గ్రామం, గరడపల్లి మండలం, సూర్యాపేట జిల్లా. అంటే ఇక్కడికి ఎలా నడిపించబడ్డారు మీరు? ఎస్తేరమ్మ గారి ద్వారా నడిపించబడ్డాం. ఇక్కడ ప్రార్థన మేరీ రత్నం గారి ద్వారా కృపా పొందవాలని వచ్చినాం. వారి స్వస్థత ప్రార్థన కలగాలని మేము వీడికి వచ్చినాం ఆరోగ్యరీత్యా. ఇంతకుముందు అమ్మగారు జరిపించినటువంటి ఆరాధనలు కానీ లేదా వాక్యాలు కానీ మరి నేను చూసిన పరలోకం నరకం కానీ ఈ కార్యక్రమాలు ఏమైనా చూస్తున్నారా? యూట్యూబ్లో చూసినాం. అమ్మగారు చెప్పగానే ఎట్టయినా పోవాలి మందిరానికి అని 80 కిలోమీటర్ల నుంచి ఆటో ప్రయాణం చేసుకుంటూ వచ్చినాం. 16-17 మంది వచ్చినాం. అక్కడి నుంచి అమ్మగారి దర్శనం చేసుకొని ప్రార్థన చేయించుకొని మాకు స్వస్థత కలగాలని వచ్చినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సంఘం కానీ సంఘంలో ఉన్నటువంటి వాలంటీర్స్ కానీ ఇక్కడ ఉన్న సంఘ సభ్యులు కానీ మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు? వాళ్ళు చేసుకున్న రిసీవ్ మాకు అడ్రస్ తెలియని సమయంలో ఒక పోలీస్ బ్రదర్ మాకు మేము దారి తెలియకున్నప్పుడు ఆ బ్రదర్ ఎంతో ఆప్యాయతోటి ఒక కాడికి వచ్చి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చిండు. ఎంతో ధన్యతగా భావిస్తున్నాం. ఈ మందిరాన్ని దర్శించడం మేము కూడా ఎంతో భాగ్యంగా అనుకుంటున్నాం. ఇక్కడ సేవ చూసినాక ఎంతో ఆశ్చర్యం కలిగింది. ఈ మందిరాన్ని చూసినాక ఇంతమంది పెద్ద మందిరం అని కూడా ఆశ్చర్యానికి గురైన. మేము అనుకున్న దానికన్నా ఎంతో పెద్ద రీతిలో ఉంది మందిరం. అది బ్రదర్. మీరందరూ కూడా ఒకే ప్రాంతం నుండి ఇక్కడికి నడిపించబడ్డారు. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆరాధన కానీ వాక్యము కానీ మీరు చూసే యూట్యూబ్లో కార్యక్రమాలు కానీ అమ్మగారి ద్వారా అయ్యగారి ద్వారా ప్రకటిస్తున్నటువంటి వాక్యాలు ఎలా అనిపించాయి మీకు? మాకెంతో ధన్యత కలిగి భాగ్యం అనిపించి వచ్చినాం బ్రదర్. దాని గురించే వచ్చినాం. సంతోషంగా చూసి ప్రేయర్ చేయించుకొని వెళ్ళాలని వచ్చినాం. అది బ్రదర్ మీ పేరు చెప్పండి. నా పేరు ప్రేమానందం అండి. మీరు అక్కడి నుంచే వచ్చారా? మాది పొనుగోడు, గరడపల్లి మండలం, సూర్యాపేట జిల్లా. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సన్నిధిలో అడుగు పెట్టిన తర్వాత మీకు ఏమనిపించింది? మొదటిగా మాకు ఇక్కడికి రావడానికి ఎస్ఆర్ఎక్క మాకు తెలియపరిచింది. అమావాస్య ప్రార్థనలు ఇక్కడ ఖమ్మంలో జరుగుతాయని తెలియపరిచింది. అయితే ఒక ఫోన్ నెంబర్ ద్వారా అడ్రస్ తీసుకొని ఇక్కడికి వచ్చినాము. అయితే మాకు అడ్రస్ తెలియకుంటే ఒక బ్రదరు, కానిస్టేబుల్ బ్రదర్ మాకు సాయం చేసిండు. అక్కడ బ్రిడ్జ్ దగ్గర ఉంటే అక్కడి నుంచి తీసుకొచ్చిండు. ఈ మందిరం కాడికి రాగానే అసలు ఈ మందిరం చూడగానే చాలా ప్రశాంతమైన వాతావరణం కలిగినట్టు అనిపించింది. రిసీవింగ్ చేసుకునే విధానం కూడా చాలా బాగున్నది. అక్కడ వాటర్ ఏర్పాటు చేసిరు, భోజనం చేసుకొని ప్రేయర్ హాల్ కూడా చాలా విశాలంగా అనిపించింది. అయితే యాక్చువల్గా మేము ఇంతవరకు ఎక్కడ ఏ మందిరంకు మేము ఇట్లా ఆరాధించుకోవడానికి వెళ్ళలేదు. అమావాస్య ఆరాధనలో మేము పాలు పొందుకొని మేరీ రత్నం గారి ఒక వాక్యాన్ని, దేవుని వాక్యాన్ని విని బలపరి మళ్ళీ ఎక్కువ ఆత్మీయత పొందాలని మేము ఇక్కడికి రావడం జరిగింది. అంటే ఇక్కడ జరిగిస్తున్నటువంటి ఆరాధన కానీ వాక్యం కానీ ఎలా ఉంది? మీరు ఎలా ఆదరణ పొందుతారనుకుంటున్నారు? ఖచ్చితంగా, ఎందుకంటే మేము ప్రత్యక్షంగా అమ్మగారి ఒక ఆరాధనను చూడలేదు. కాకపోతే యూట్యూబ్లో మేము ఒక 2-3 కార్యక్రమాలు చూసాము. కానీ ఆ కార్యక్రమాలు చూసినప్పుడు ఖచ్చితంగా ఈ విధంగా అమ్మగారిని కలుసుకొని అమ్మగారి ద్వారా దేవుని వాక్యాన్ని విని బలాన్ని పొందుకొని ఆమె ద్వారా ప్రేయర్ చేయించుకోవాలి, ఇంకా ఆత్మీయంగా ఎదగాలన్న ఆలోచనతో రావడం అనేది జరిగింది. అంటే అమ్మగారు చూసినటువంటి నేను చూసిన పరలోకం నరకం ఈ కార్యక్రమాలను ఏమైనా యూట్యూబ్ ఛానల్ ద్వారా చూసారా? చాలా అనేకమైన కార్యక్రమాలు చూసినాము. అనేకమైన సాతాను శోధనలు పట్టిన వాళ్ళని పారదోలడము, తర్వాత ఆత్మీయంగా ఏ విధంగా బలపడాలి, దేవుని ఏ విధంగా ప్రార్థించాలి, ప్రార్థనలో మనం ఏ విధంగా ఎదగాలి, ఇంకా ఏ కార్యక్రమాలు చేసే దేవునికి ఇష్టమైన పనులు క్రియల ద్వారా మనం చేయాలనే అనేకమైన విషయాలను యూట్యూబ్ ద్వారా తెలుసుకోవడం జరిగింది. ప్రత్యక్షంగా ఇప్పుడు చూసి ఆత్మీయంగా ఎదగాలని విధంగా మేము రావడం అనేది జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మరి సంఘ సభ్యులు కానీ వాలంటీర్స్ కానీ మీరు వచ్చిన తర్వాత ఎలా రిసీవ్ చేసుకున్నారు? చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. ఎందుకంటే మందిరం బయట పాదవృక్షాలను తీసుకొని ఇక్కడ వాటర్ మంచిగా శుద్ధి చేసుకొని, ఎందుకంటే మందిరంలోకి రావాలంటే మన ఇక్కడ రాసి పెట్టుంది, దేవుని మందిరంకు పోయినప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకొని అని చెప్పేసి మన యొక్క మనసును మన యొక్క శరీరమును శుద్ధి చేసుకొని మందిరంలోకి రావాలనే ఒక మంచి ఆలోచన తలంపును ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా చెప్పడం జరిగింది. చాలా సంతోషం అనిపించింది. బ్రదర్ థ్యాంక్ యూ. మీరు కూడా అక్కడి నుంచి వచ్చారయ్యా? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. భద్రాద్రి కొత్తగూడెం. అంటే ఇక్కడికి ఎలా నడిపించబడ్డారు మీరు? నేను యూట్యూబ్ ఛానల్ చూసిన పరలోకం నరకం అనేది
నేను టాపీ పని చేస్తా. అయితే ఇక్కడ మందిరం ఉండేది నాకు తెలియదు. తెలియకుండా పాటలు పెట్టుకుంటా రోడ్డు ఎమ్మటి వస్తా అంటే అయ్యా నేను కూడా పోయినా అమావాస కూటాలకు పోయినా అని చెప్పిండు ఒక అతను, ఒక బ్రదరు చెప్పి ఫోన్ నెంబర్లు రాసి ఇచ్చిండ్రు. ఆయన ద్వారాగా ఇక్కడికి రాగలగడం జరిగింది. నేను చూసిన పరలోకం నరకం చూసిన తర్వాత మీకేమనిపించింది? చాలా బాగా అనిపించింది అయ్యా. నిజంగా నరకం ఉంది, పరలోకం ఉంది, ఇలా ఉంటుంది, ఇలా పాపాలు చేస్తే నరకంలో పడిపోతారు అనేటటువంటి విషయం మీకు అర్థమైందా? అర్థమైంది సార్ అయ్యా, బాగా అర్థమయ్యి ఇక్కడికి వచ్చి అమ్మగారితో పేరు చేయించుకుందాని ఇక్కడికి వచ్చిన తర్వాత సంఘం కానీ ఇక్కడ జరిగిస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ ఆరాధన కానీ ఇదంతా చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? చాలా ఆత్మీయంగా అనిపించింది. చాలా ఆత్మీయంగా హ్యాపీగా అనిపించింది. మంచిగా అనిపించింది. ఆత్మీయంగా మేము ఎదుగుతాము, ఇంకా దేవుడు అంటే మేము అన్ని విషయాల్లో మేము బలపడతాము అనే అంశాన్ని మీరు నేర్చుకున్నారు. అంటే దేవుళ్ళో ఎలా ఉండాలి అంటే అమ్మగారు ప్రకటించేటటువంటి వాక్యాలు కానీ ఇక్కడ జరిపిస్తున్న ఆరాధన కానీ అవన్నీ చూసిన తర్వాత దేవుళ్ళో ఇలా ఉండాలి, ఇలా ఉంటేనే పరలోకం చేరుతాం అనేటటువంటి అంశం మీకు అర్థమైంది. కాళ్ళ నొప్పులు ఉన్నాయి, నాకు కాళ్ళ నొప్పులు కూడా పోయినాయి, మోకాళ్ళ నొప్పులు కూడా ఇప్పుడు తేడా కనిపించింది. అమ్మగారు ప్రార్థన బట్టి తేడా కనిపించేది. చాలా బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మీకేమనిపించింది ఇక్కడికి వచ్చిన తర్వాత? మంచిగా అనిపించింది. ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు కానీ ఆరాధన కానీ ఇక్కడ రిసీవింగ్ కానీ వాలంటీర్లు కానీ ఇక్కడ ఉన్నటువంటి సంఘ సభ్యులు కానీ ఎలా రిసీవ్ చేసుకున్నారు? మిమ్మల్ని మంచిగా చేసుకున్నారు. మంచిగా అనిపిస్తుంది. ప్రార్థన మంచిగానే ఉంటుందని, పాటలు మంచిగా వాక్యం వినొచ్చని ఇంకా రావాలనిపిస్తుంది. మళ్ళా రావాలనిపిస్తుంది. ఒక దేవుడి చిత్తం అయితే వస్తాం వచ్చే నెల కూడా. నిత్యం అమ్మగారు ప్రకటిస్తున్నటువంటి వాక్యాలు యూట్యూబ్ ఛానల్ ద్వారా చూస్తూ ఉన్నారా? ఎప్పుడో ఒకసారి చూసినాం, రెండు సార్లు చూసినాం. మంచిగా అనిపించింది, ఆసక్తిగా అనిపించింది. మేము కూడా రావాలి, చూడాలి, దేవుడి కృప పొందుకోవాలి, అమ్మగారితో ప్రార్థన చేయించుకోవాలి, నిత్యం మరి ఆ కాడికి రావాలని ఆశ ఉంది. దేవుడి కృప వల్ల మరి పంపిస్తే దేవుడి కృప అది అంతే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఆరాధన ఇదంతా చూసిన తర్వాత మరి మీరు ఎలా ఎదగాలనుకుంటున్నారు? దేవుళ్ళు ఎదగాలి, అందరికి సాయం చేసి ప్రార్థనలు చేయాలి, అనేక దేశాలు రాష్ట్రాలు తిరిగి దేవుడి సేవ చేయాలని ఆశ ఉంది. దేవుడి కృప అయితే కావాలని ఆశ. సరేమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీకు ఎలా అనిపించింది ఇక్కడికి వచ్చి? మంచిగా ఉంది సార్, మంచి ఆరాధన చూసిన తర్వాత ఇదంతా కార్యక్రమం చూసిన తర్వాత ఎలా అనిపించింది? మంచిగానే ఉంది. మంచిగానే దేవుళ్ళు ఎదగడానికి మాకు ఇది ఒక తొలిమెట్టు లాగా అనిపిస్తుంది. అమ్మగారు ప్రకటిస్తున్నటువంటి వాక్యాలు మరి నేను చూసిన పరలోకం ఈ కార్యక్రమాలు చూసారా? ఒక్కసారి 2 సార్లు చూసినాం. అది కూడా నిన్న ఈ రోజే తెలుసుకున్నాం. వదిన చెప్తే యూట్యూబ్లో ఓపెన్ చేసి చూసినాం. ఎట్లనైనా రావాలి అనే ఆసక్తితో వచ్చి మేము కూడా ఆత్మపూర్ణులమై దేవునిలో ఇంకా ముందుకు ఎదగాలని, ఆత్మ పొందుకోవాలి, ఎన్నో కుటుంబాలను నిలబెట్టాలి, ఎంతోమందికి సహాయం చేయాలి అనే ఆశతో వచ్చినాం. ఇంకా మేము ఇప్పటి నుండి ప్రతిసారి రావడానికి దేవుడు మాకు సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. మరలా ఇక్కడికే రావాలని ఆశపడుతున్నాం, మళ్ళీ రావాలని. ఆరాధనలో మీరు ఎలా బలపడ్డారు? ఇప్పుడే వచ్చాం. ఓకే అమ్మ, మీరు చెప్పండి అమ్మ. నా పేరు ఎస్తేరా. అయితే నాకు సిస్టర్ చెప్పింది ఇక్కడ బాగా జరుగుతుందని. చెప్పిన తర్వాత నాకు అక్కడ ప్రాంతాలకు వెళ్ళి పాలన చేస్తున్నప్పుడు అనేక ప్రాంతాలకు వెళ్తుంటా. చెప్పిన సంవత్సరం అయితే చెప్పిన ఇక్కడికి వద్దంటే రాలేకపోయినా. నిన్న మాది చెట్లమ్మకుందపురం. అయితే అక్కడ ఆ గ్రామానికి పేరు చేయడానికి వెళ్ళి పాలన చేసిన. దేవుడు నాకు పేరు ఇప్పించి అక్కడికి మనం వెళ్దాము, మంచి పాలన జరుగుతుంది. మరి బలం తక్కువ ఊరు మిమ్మల్ని ఇంకా అభిషేకించబడాలి, దేవుడు కృప పొందుకోవాలి, మీరు అభిషేకించి బలంగా మీరు వాడబడాలి, అక్కడికి వెళ్తారని అనేక ప్రాంతాల నుంచి జామ తీసుకురాని ఇక్కడ 15 మందికి తీసుకువచ్చిన. మా దేవుడు కొందనాలు. ఈ తీసుకొచ్చిన పిల్లలు అందరూ కూడా అభిషేకం పొందుకోవాలి. నా దేవుడు గొప్ప దేవుడు, పడిపోకుండా జారిపోకుండా మరి అమ్మగారు వాక్య విషయాలు కానీ ప్రార్థన విషయాలు కానీ అన్ని విషయాలు ఎంతగానో అందరికీ యూట్యూబ్ విషయాల్లో చూడవని హైదరాబాద్ వంకలు కూడా ప్రతి ఒక్కరికి నీ పాలన చేసే అందరూ కూడా ఫోన్ చేసి చెప్తుంటా. అమ్మగారు వాక్యం చూర్రి, పాదం చూర్రి, ఎలా పాలన ఎలా నడుచుకోవాలి అన్నీ కూడా తెలుస్తుంది అని ప్రతి ఒక్కరికి నేను ఫోన్ కాల్ చెప్తుంటే అందరూ చూస్తుంటాడు అనమాట. ఇంకా అనేక జనమురు మరి తీసుకురావడానికి వచ్చిన వాళ్ళు ఇంకా అనేక మంది తీసుకొని ఇక్కడికి రావడానికి నేను వచ్చిన పిల్లలు అందరూ కూడా అభిషేకం పొందుకోవాలి, ఇంకా బలంగా వాడబడాలి, వాళ్ళ బలింతో పోవాలి. మరి అనేక నా కొరకు భారంగా పాలన చేస్తాం. నా కొరకు దేవుని చిత్తం జరిగించను గాక.
మరి పొడుగోడు ప్రాంతం నుండి అనేక మంది ప్రజలు ఈ స్థలంలోకి నడిపించబడ్డారు. మరి ఈ స్థలానికి కొత్తగా వచ్చి ఉన్నారు. మరి ఆల్ నైట్ ప్రేయర్ అంటే వారికి తెలియదు. మరి ఈ ఆల్ నైట్ ప్రేయర్కి కొత్తగా ఈ దినమున రావటం జరిగింది. ఆల్ నైట్ ప్రేయర్లో మరి అనేక ప్రాంతాల నుంచి కూడా ప్రజలు ఈ స్థలానికి వచ్చి అనేక మంది ఎన్నో మరి సమస్యల నుండి స్వస్థ పొందుకుంటున్నారు. అదే రీతిగా ఈ రోజున కూడా చాలామంది ప్రజలు మరి యెహోవా అగ్ని మందిరం ఖమ్మానికి రావటం జరిగింది. మరి ఈ ఆరాధనలో కూడా పాల్గొనటం జరిగింది. మరి అమ్మగారు ప్రకటించేటటువంటి అనేకమైన వాక్యాలు కానీ అట్లాగే నేను చూసిన పరలోకం నరకం అనే కార్యక్రమాన్ని కూడా అనేక మంది ప్రజలు చూస్తూ బలపడుతూ ఉన్నారు. ఇక్కడికి వచ్చినటువంటి వీళ్ళు కూడా ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నారు. అంతేకాదండి, మరి ఆల్ నైట్లో ప్రకటిస్తున్నటువంటి ప్రతి వాక్యం కూడా ప్రతి ఒక్కరూ చూడాలి, ఈ మందిరానికి రావాలి. ఎక్కడా కూడా మరి వారి మాటల్లో చెప్పారు, ఎక్కడా కూడా ఆల్ నైట్ ప్రేయర్ అనేది జరగట్లేదు, అమావాస్య కూడిక అనేది. మరి అమావాస్య రోజు మాత్రమే మరి ఆత్మీయ తల్లి గారు మేరీ రత్నం గారు ఈ స్థలంలో మరి అమావాస్య కూడికను నిర్వహించడం జరుగుతూ ఉంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మరి రావాల్సినటువంటి మరి కార్యక్రమం ఇది. ఎందుకంటే ప్రతి చీకటి క్రియల నుండి అనారోగ్య పరిస్థితుల నుండి ఎంతోమంది మరి విడిపించబడతా ఉన్నారు, ఎంతోమంది స్వస్థ పొందుకుంటున్నారు. అంతేకాదండి, మీరు చూసినటువంటి ఈ కార్యక్రమాలని అనేక మందికి షేర్ చేయడం ద్వారా కూడా అనేక మంది ప్రజలు తెలుసుకొని అనేక మంది ప్రజలు బలపడటానికి అనేక మంది ప్రజలు జీవించి ఉండటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా అడుగుతున్నాం. మీరు చూస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయవలసిందిగా దేవుని నామంలో ప్రేమపూర్వకంగా అడుగుతా ఉన్నాం.